హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంతాన ప్రాప్తిరస్తు హీరోయిన్ చాందిని చౌదరి గారు. మార్నింగ్ ఈ మూవీ చూసాం, చాలా క్లీన్ అండ్ కామెడీగా ఉంది. సో మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? చాలా పాజిటివ్‌గా ఉంది ఫీడ్‌బ్యాక్. నిన్న పెయిడ్ రివ్యూస్ నుంచి ఈరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ షోస్ నుంచి చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. యాహ్! సో దీనిలో చూస్తే చాందిని చౌదరి గారు కొంచెం గ్లామర్ డోస్ పెంచారనే అనుకోవచ్చు. అంటే మీ బిఫోర్ మూవీస్‌తో కంపేర్ చేస్తే దీనిలో కొంచెం గ్లామర్ డోస్ ఎక్కువగానే ఉందంటున్నారు. మీరేమంటారు? డెఫినెట్‌లీ ఇదివరకు చేసిన సినిమాలు మాక్సిమం కాన్సెప్ట్ ఓరియెంటెడ్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువ చేశాను. సో దాంట్లోని ఎక్కువ లవ్ లవ్ యాంగిల్ కూడా ఉండేది కాదు. ఎస్పెషల్లీ లాస్ట్ 4 ఇయర్స్. సో డెఫినెట్‌లీ ఇప్పటి వరకు చేసే దాంట్లో కొంచెం భిన్నంగానే ఉంటది ఈ పాత్ర అని అనుకున్నాను. అలానే రొమాన్స్ యాంగిల్ అదంతా కూడా చాలా డిగ్నిఫైడ్‌గా, చాలా నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ దట్ ఆ స్టోరీకి ఆ టైంలో అది అవసరం కాబట్టి చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు డూ అ గ్లామర్ రోల్ బికాజ్ కమర్షియల్‌గా కొంచెం వైబుల్ ఉండే క్యారెక్టర్ కాబట్టి. సో తెలంగాణ స్లాంగ్ అనేది దీనిలో మీరు ఫస్ట్ టైం ట్రై చేసినట్టున్నారు. బట్ దిల్‌కి తీసుకోవద్దు అన్న డైలాగ్స్ అయితే చాలా బా అనిపించినియి. దీని గురించి ఏం చెప్తారు? యాహ్! వరంగల్ యాక్సెంట్ అది పర్టిక్యులర్‌గా ఉన్నారు. అండ్ వి డిడ్ వర్క్‌షాప్స్ అండ్ మాకు సెట్ మీద కూడా మా ఏడీ హూ ఈస్ ఫ్రమ్ వరంగల్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వి వర్ వెరీ కేర్‌ఫుల్ అనమాట. అది కరెక్ట్‌గా ఉండాలని. అండ్ యాహ్! ఇట్ వాస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ టాస్క్ బట్ యాహ్! వెన్నెల కిషోర్ గారి గురించి ఏం చెప్తారు? చాలా రోజుల తర్వాత ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వకుండా చాలా స్లోగా, పీస్‌ఫుల్‌గా మమ్మల్ని నవ్విచ్చారు. మీరెలా చేసేటప్పుడు ఎట్లా అనిపించింది మీకు? వెన్నెల కిషోర్ గారితో నాకు ఎక్కువ సీన్స్ లేవు. సో చేసేటప్పుడు అంటే దానికి ఆన్సర్ లేదు నా దగ్గర. బట్ డెఫినెట్‌లీ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఆయన హీ హ్యాస్ హిస్ ఓన్ స్పెషల్ మార్క్. అండ్ ఈ రోల్‌ని అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిందంటే అది ఆయన వల్లే. యెస్. మురళీధర్ గారి గురించి ఏం చెప్తారు ఫైనల్‌గా? మా ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు ఆయన. అండ్ హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హీస్ ఎన్ ఈవెన్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. సో ఆయనతో వర్క్ చేయడం అన్నది హీస్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం ఈజ్ అ బ్రీజ్. కొంత షూట్ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎంత బాగా కనెక్ట్ అయిపోయామంటే నిజంగా కూతురులాగే నన్ను ట్రీట్ చేసేవారు. హీ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. సంతాన ప్రాప్తిరస్తుకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే చాలా ప్రీమియర్స్ నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో మంచి కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? I think the best compliment that I've not received so far is this is your career best look. I think that is the best compliment. యెస్. థ్యాంక్ యూ. Thank you.